ఇక కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న కర్రెగుట్టలో మళ్లీ అలజడి రేగింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాల భారీ ఆపరేషన్ జరుగుతోంది. కర్రెగుట్టలను భద్రతా బలగాలు అష్ట దిగ్బంధనం చేశాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ, పాపారావు, బడే దామోదర్ లక్ష్యంగా పోలీస్ బలగాల వేట కొనసాగుతోంది. కర్రెగుట్టలో సిఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని మావోయిస్ట్ అగ్రనేతల కోసం తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం మరొకసారి అలజడి వాతావరణం నెలకొంది. ఒకసారిగా మళ్లీ కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయడంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైనటువంటి వాజేడు వెంకటాపురం, తెలంగాణకు సరిహద్దు ఉన్నటువంటి వాజేడు వెంకటాపురం, అటుపక్క బీజాపూర్ జిల్లా, సుకుమా జిల్లాలను ఆనుకున్నటువంటి కర్రెగుట్టల్లో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం అంతా కూడా కాల్పుల మొత్తం దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూస్తే కర్రెగుట్టలలో మరొకసారి ఆపరేషన్ లాంచ్ చేయాలనేటువంటి లక్ష్యంగా కేంద్ర బలగాలు కదులుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. గత 15 రోజులుగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడైతే తెలంగాణ వైపు నుంచి ఒక మామునూరు దగ్గర ఒక బెటాలియన్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సిఆర్పీఎఫ్ బెటాలియన్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అటు కర్రెగుట్టలో కూడా దాదాపు 3 నుంచి 4 బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు కర్రెగుట్టల్లో ఉన్నటువంటి అగ్రస్థానంలో టాప్ ఆఫ్ ద కర్రెగుట్టల మీద ఒక బేస్ క్యాంప్ ను ఏర్పాటు చేసి గత కొద్ది రోజులుగా అక్కడ కార్యకలాపాలను సిఆర్పీఎఫ్ కొనసాగిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ గతంలో కగార్ 1 తో పోలిస్తే చాలా చిన్న ఆపరేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కగార్ 1 ఆపరేషన్ లో దాదాపు 30,000 మంది బలగాలు పాల్గొని ఈ నెల రోజులకు పైగా శ్రమించి 31 మంది మావోయిస్టులను పట్టుబెట్టినట్టుగా అప్పట్లో మనకు సమాచారం వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కేవలం 2 నుంచి 5,000 మంది సిఆర్పీఎఫ్, డిఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొంటున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మార్చి 31 ఏదైతే కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించిందో ఆ డెడ్ లైన్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం ఒక పక్క ఉంది. మరొక పక్క మావోయిస్ట్ పార్టీ కీలకమైనటువంటి నాయకత్వం ఇంకా దొరకాల్సి ఉంది. వాళ్ళు లొంగిపోవడం కానీ లేదంటే వారిని ఎన్కౌంటర్ లో అంతమొందించడం కానీ ఏదో ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు దేవ్జీ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ కావచ్చు, కోసా కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇటువంటి నాయకులు, పాపారావు కావచ్చు, ఈ కీలకమైనటువంటి నాయకులు ఇంకొక 6-7 మంది ఎవరైతే మిగిలి ఉన్నారో వారి యొక్క ఆచూకీని కనుగొనడంలో భాగంగా ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి కర్రెగుట్ట 1 ఆపరేషన్ తో పోలిస్తే ఇది దాదాపుగా పావంతు కూడా కాదు. ఎందుకంటే గతంలో 30,000 మంది బలగాలు, హెలికాప్టర్లు, అట్లాగే స్పెషల్ బాంబింగ్ సంబంధించినటువంటి హెలికాప్టర్లు, రాకెట్ లాంచర్లతో పాటు డ్రోన్లు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని వినియోగించుకొని ఆపరేషన్ నిర్వహించి మొత్తం కర్రెగుట్టలను జల్లెడ పట్టి అణువణువు శోధించినప్పుడు కూడా అప్పుడు మావోయిస్ట్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యం, అంత బలంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోయారు. అప్పుడు ఉండేవాడు, తర్వాత చనిపోయినటువంటి హిడ్మా అక్కడే ఉండేవాడు, మిగిలినంతా అక్కడే ఉండేవాడు. అటువంటి నేపథ్యాన్ని పురస్కరించుకుని మరొకసారి ఏదైతే 40 రోజుల డెడ్ లైన్ మిగిలి ఉంది, మార్చి 31 డెడ్ లైన్ మిగిలి ఉండటము, ఆ 31 డెడ్ లైన్ లోపు అగ్రనేతలను అంతం చేయడం లేదా సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేయడం లాంటి కార్యక్రమాలకు, లొంగుబాట్లకు కేంద్రం ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. వారం 10 రోజులుగా ఈ ప్రాంతంలో మళ్ళీ బెటాలియన్ మూవ్మెంట్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. వేసవి కాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి క్లియర్ కట్ గా విజన్ ఉంటుంది, పోలీసులకు క్లియర్ విజన్ ఉంటుంది. ఎదురుగా శత్రువు ఎవరైతే కనపడతారో అప్పుడు హంట్ చేయడానికి వాళ్ళకి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ ఆపరేషన్ కి ఇది సరి అయిన సమయం అని భావించినటువంటి భద్రతా బలగాలు తమకున్నటువంటి అన్ని ఫోర్సెస్ ను అక్కడ డిప్లాయ్ చేసి ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి వైపు నుంచి కాల్పులు వస్తున్నాయి. కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి మృతులు కానీ దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ 2 లాంచ్ చేసి దాదాపు 5,000 మంది బలగాలతో మరొకసారి జల్లెడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాంబా.